కరీంనగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కూతురికి ఉరివేసి హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. తన పిల్లలు అంగవైకల్యంతో ఉన్నారనే కారణంగా ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ పట్టణంలోని వావిలాలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మల్లేశం, పోషవ్వ అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలు అర్చన, అశ్రిత్తో కలిసి గత కొంతకాలంగా కరీంనగర్లో నివాసముంటున్నారు. అయితే తన ఇద్దరు పిల్లలకి అంగవైకల్యం ఉందనే కారణంతోనే తండ్రి మల్లేశం ఈ హత్యకి పాల్పడినట్లు తెలుస్తోంది. 16 ఏళ్ల తన కూతురు అర్చనకి ఉరివేసి హత్య చేసిన తర్వాత తన కొడుకుకు ఉరివేసి చంపేందుకు ప్రయత్నించగా భార్య పోషవ చూసి కేకలు వేయడంతో మల్లేశం పరుగులు తీశాడు. ఈ హత్యతో కరీంనగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న వావిలాలపల్లిలో ఉంటున్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి అర్చన అనే అమ్మాయి, అదేవిధంగా అశ్రిత్ అనే అర్చన మీద వాళ్ళ తండ్రి, అంటే వాళ్ళు మానసిక వికలాంగులు అని చెప్పి తెలుస్తున్నది. సో వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మగారు, అంటే చనిపోయిన వాళ్ళ అమ్మ బయటకు వెళ్ళిన సమయంలో అఘాయిత్యానికి పాల్పడి నాడని చెప్పని చెప్తున్నారు వాళ్ళు. దాని మీద దరఖాస్తు ఇచ్చారు. మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. సో తర్వాత పూర్తి వివరాలు తెలియపరుస్తాం. అబ్బాయి సీరియస్గా ఉన్నాడు. ఆయన కూడా హత్యా ప్రయత్నం చేసిండని చెప్పని అభియోగం. వాళ్ళు ఒక బాడీలో ఒకటి దొరికింది అన్నారు. దాని మీద ఫర్దర్గా కనుక్కుంటున్నాం. ఫాదర్ పరారీలో ఉన్నారు.